నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాష్. సో మొత్తం మీద భారత్ అమెరికా మధ్య గత కొంతకాలంగా సాగుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి చర్చలకు ఒక పులి స్టాప్ పడింది, ఒక ముగింపు పలికింది. సో దీని మీద అమెరికా ప్రభుత్వం స్పందించింది. వైట్ హౌస్ వర్గాలే కాదు, స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటన చేశారు. సో భారత ప్రభుత్వం కూడా దీన్ని స్వాగతించినటువంటి పరిస్థితి. భారత ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మొత్తం మీద అసలు ఈ ట్రేడ్ ఏం జరిగింది? ఇప్పుడు రష్యా నుంచి మనం చమురు కొనుగోలును దిగుమతి చేసుకోవట్లేదా? రష్యా భారతదేశానికి మధ్య దూరం పెరిగిపోతుందా? ఒక్కసారిగా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రిని అమెరికా మధ్యలో వచ్చి చెడగొట్టబోతుందా? సో భారత్ అమెరికా మధ్య సాగినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చల్లో అమెరికా తీసుకున్నటువంటి ఇప్పటి నిర్ణయం భారతదేశానికి ఎంతవరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇలాంటి అంశాలపైన ఒక చిన్న విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను. మొత్తం మీద ఒకసారి ఈ సబ్జెక్ట్ను ఒకసారి మనం గమనిస్తే ఆటోమేటిక్గా కనబడుతుంది భారత్ అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఇవి రెండు కూడా ప్రపంచంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి అతిపెద్ద మార్కెట్గా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మనకు కనబడుతుంది. ప్రపంచ దేశాలకు కూడా భారత్ ఇలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి దేశంగా పరిగణించబడుతుంది. మరోవైపు అమెరికాను చూసుకున్నట్లయితే ఆధిపత్య ధోరణి, మరి ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం పూర్తి జాతీయతతో ఉండేటువంటి దేశంగా కనబడుతుంది. ఈ జాతీయత పేరుతో పూర్తిగా అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాల పేరుతో రీసెంట్ గా అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు, చేపడుతున్నటువంటి కార్యకలాపాలు ఈ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు విభిన్నమైనటువంటి దేశాల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి విషయాన్ని పక్కన పెడితే అమెరికా, రష్యా, ఇండియా ఈ మూడు దేశాలకి సంబంధించినటువంటిది ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకు రావడం జరిగింది. పూర్తిగా మేడ్ ఇన్ అమెరికా అనేటువంటి కాన్సెప్ట్ తో అమెరికాలోని దిగుమతులు చేసేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల ప్రకారం ఆ వస్తువులపై ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా టారిఫ్ల ప్రభావం విధించడం జరిగింది. భారతదేశం పైన కూడా అదే విధమైనటువంటి టారిఫ్ల ప్రభావం. ఈ టారిఫ్ల ప్రభావం ఎంతవరకు వెళ్ళిందంటే పూర్తిగా ఒక కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగా రష్యా నుంచి మనం చమురును దిగుమతి చేసుకుంటున్నాం అనేటువంటి ఇష్యూలో 25% అదనపు సుంకాన్ని కూడా విధించినటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి చర్చలు ఈ చర్చలు జరిగే ముందు భారతదేశానికి అమెరికాకి మధ్య సాగుతున్నటువంటి మరీ ముఖ్యమైనటువంటి అంశం ఇండియా అదేవిధంగా అమెరికాకి సంబంధించినటువంటిది. భారత ప్రధానమంత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. భారత ప్రధానమంత్రి చర్చలకి సిద్ధం కావట్లేదు. భారత ప్రభుత్వంతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా షరతు ఏంటంటే ప్రత్యామ్నాయంగా మీరు వేరే మార్గాలు అన్వేషించండి, రష్యా నుంచి చమురు దిగుమతిని మీరు ఆపేయండి అనేటువంటి అంశాన్ని అమెరికా పదే తెర మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు రీసెంట్ వరకు సాగినాయి. ఇప్పుడు జరిగినటువంటి తాజా డెవలప్మెంట్ ఒక్కసారి మనం పరిశీలిస్తే సుంకాలను 18% తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 18% సుంకాలను పరిమితం చేశారు. 25% విధించినటువంటి సుంకాలను 18% తగ్గించడం, అదనంగా వేసినటువంటి 25% సుంకాలను రద్దు చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ఒక మాట అన్నారు. భారతదేశం మాకు అనేకమైనటువంటి మిత్ర దేశంగా ఉంటుంది. భారత ప్రధానమంత్రి నాకు ప్రియమైనటువంటి మిత్రుడు కాబట్టి ఏదైతే ఈ షరతులకు లోబడి రష్యా నుంచి చమురు దిగుమతికి సంబంధించినటువంటి అంశానికి ఇండియా ఒప్పుకుంది కాబట్టి మేము సుంకాలను తగ్గిస్తున్నాం. మా ఇద్దరి మధ్య సుదీర్ఘంగా సాగినటువంటి చర్చలు ఒక సత్ఫలితాల వైపు అడుగులు వేసినాయి అనేటువంటి అంశం. భారత ప్రధానమంత్రి దీని మీద స్పందించారు. 1.4 బిలియన్ల మంది అంటే 140 కోట్ల మంది భారతీయుల తరపున అమెరికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు, మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలిపారు భారత ప్రధానమంత్రి. అమెరికా అనేది భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి దేశమని, అట్ ద సేమ్ టైం ఇరు దేశాలు రెండు ప్రజాస్వామ్య దేశాలని, ఇరు దేశాలు అత్యపెద్దమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలని భారత ప్రధానమంత్రి కూడా ప్రశంసించారు, కొనియాడారు. అమెరికా అధ్యక్షుడికి ఆయన ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక్కడ క్లియర్ కట్ గా ఒక ఇష్యూని కట్ చేసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి మరో అంశం తాజాగా రష్యా దీని మీద స్పందించడం జరిగింది. ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చలు, ఇరు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలను రష్యా కూడా స్వాగతిస్తుంది. రష్యా స్వాగతించడమే కాదు, ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. భారతదేశం కనుక రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేస్తే మేము విధించినటువంటి సుంకాలను తిరిగి వెనక్కి తీసుకుంటాం. ఖచ్చితంగా భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతిని ఆపేయాలి. ఇది అమెరికా చెప్పినటువంటి కాన్సెప్ట్. భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే దాని మీద ఇప్పటి వరకు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మరి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక ప్రకటన రాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా రష్యా స్పందించినటువంటి మాటలు సో ఇరు దేశాల యొక్క ఒప్పందాన్ని అంగీకరిస్తూనే భారతదేశ ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి చమురు దిగుమతులను నిలిపివేస్తున్నట్లు అధికారికమైనటువంటి ప్రకటన నివేదిక ఎలాంటిది రాలేదు. ఇది రష్యా చెప్పినటువంటి తాజా ప్రకటన. అంటే ఒక రకంగా చూసుకున్నప్పుడు రష్యా నుంచి మనకు మిత్ర దేశం యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పటి నుంచి యుఎస్ఎస్ఆర్ అనేటువంటిది యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో అప్పటి నుంచి భారత్ రష్యా మధ్య సాగుతున్నటువంటి అనేకమైనటువంటి ఒప్పందాల్లో పంచశీల లాంటి కీలకమైనటువంటి ఒప్పందాలు సో ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్దమైనటువంటి రెండు ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశాలుగా ఇప్పుడు భారతదేశానికి రష్యా వెన్నంటే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో తనదైనటువంటి మాటకారి మనసుతో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే తనకైనటువంటి టెంపరీ నిర్ణయాలతో ముందుకొచ్చినటువంటి ట్రంప్ విధించినటువంటి ఆంక్షల నేపథ్యంలో రెండు మిత్ర దేశాల మధ్య దూరం పెరిగిపోతుందా అనేటువంటి క్వశ్చన్స్ చాలా మంది విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం సో ఈ మొత్తం ఎపిసోడ్ ఒకసారి మనం గమనిస్తే మనకి ప్రధానమైనటువంటి షరతు మీరు రష్యా నుంచి చమురును దిగుమతిని ఆపేయండి, మేము పూర్తి స్థాయిలో సుంకాలను తగ్గించేస్తాం. సో చర్చలు ఫలించినాయి. కానీ ఇప్పుడు చమురు దిగుమతిని మనం నిలిపివేయబోతున్నామా? అమెరికా చెప్పినట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పుడు వెనుజులా వైపు మనం పయనించబోతున్నామా? వెనుజులా నుంచి మనం చమురు దిగుమతి చేసుకునేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నామా అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా మిగులుతుంది. అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి తెర మీదకి వచ్చినటువంటి అంశం వెనుజులా. ఈ వెనుజులా అనేటువంటి ఒక దేశంలో అపారమైనటువంటి చమురు నిల్వలు భారీగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాలి అంటే సో భారత ఆర్థిక వ్యవస్థలో దౌత్యపరమైనటువంటి నిర్ణయాలకు ప్రాధాన్యత ఎక్కడుంది అనేటువంటి $1 మిలియన్ ప్రశ్నగా మారుతున్నటువంటి వైనం కనబడుతుంది. నేను చెప్పబోయేటువంటి పాయింట్ ఒకటే. సో చాలా వరకు ఆర్థికవేత్తలు, దౌత్యవేత్తలు, సామాజిక పరమైనటువంటి వేత్తలు, మరీ ముఖ్యంగా రాజకీయ పరమైనటువంటి విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట భారత్ అదేవిధంగా రష్యా మధ్య ఉన్నటువంటి అపారమైనటువంటి దౌత్య సంబంధాలకి గండి పెట్టడానికి, మరీ ముఖ్యంగా దాన్ని పక్కన పెట్టడానికి, ఒక పులి స్టాప్ పెట్టడానికి అమెరికా తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఈ చర్యల్ని భారతదేశం ఖండించాలి అనేటువంటి చర్యలు. సో అమెరికా రష్యాకి దూరంగా జరగబోతుందా? ఒకవేళ చమురును దిగుమతిని మనం నిలిపివేసినట్లయితే సో రష్యా దానికి ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి, ఏ దేశానికి ఎగుమతులు ఎక్కువగా చేసుకోవాలి, ఏ దేశం నుంచి మనం చమురుని కొనుక్కోవాలి, సో ముడి సరుకును ఎక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలి, ఇలాంటి మొత్తం అంశాలపైన పూర్తి స్థాయిలో 100%, నేను మరోసారి చెప్తున్నాను, 100కి 100% నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వానికి అలాంటి హక్కు ఉంది. భారతదేశం సార్వభౌమత్వం కలిగినటువంటి దేశం, భారతదేశం సార్వసత్తాక కలిగినటువంటి దేశం. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పార్ట్ వేరే ఏ దేశానికి ఒత్తిడికి తలగ్గకుండా స్వతహాగా మనం నిర్ణయం తీసుకునేటువంటి పూర్తి స్థాయి అధికారం, స్వేచ్ఛ మన దేశానికి ఉంది. మరి అలాంటి సందర్భంలో అమెరికాకు భారతదేశం తలొగ్గుతుంది, అమెరికాకు భారత ప్రధానమంత్రి తలొగ్గుతున్నారు. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కామెంట్స్. సో ఇదే తలొగ్గేటువంటి పరిస్థితులు వస్తే భారత సార్వసత్తాక దేశం ఏమైపోతుంది, భారతదేశ సార్వభౌమాధికారం ఏమైపోతుంది, భారతదేశాన్ని తీసుకుని వెళ్ళి వేరే కాళ్ళ దగ్గర, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేరే దేశం దగ్గర దయాదాక్షిణ్యాల మీద మనం ఆధారపడతామా అనేటువంటి కాన్సెప్ట్స్ తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి 1773లో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావడం జరిగింది, ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక పేరుతో. 1947లో స్వాతంత్రాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే 1773 నుంచి మనకి స్వాతంత్రం ఇచ్చేటువంటి సమయం వరకు భారతదేశంలో ఎగుమతులను ఏ దేశానికి ఎగుమతి చేయాలి, భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి, సో ఈ దిగుమతులకు సంబంధించినటువంటి ప్రతి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో కొన్ని దశాబ్దాల తర్వాత ఎవరు తీసుకున్నారు? బ్రిటిష్ ప్రధానమంత్రి తీసుకున్నారు. బ్రిటిష్లో ఉన్నటువంటి విక్టోరియా మహారాణి తీసుకున్నారు. వేరే దేశం నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మన దేశంలో అమలు చేయబడినటువంటి సందర్భాలు ఇవి. కానీ ఇప్పుడు మన స్వతంత్ర దేశంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో వేరే దేశాల యొక్క ఏదైతే ఒత్తిడికి మనం తలొగ్గుతామా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి దీని మీద భారత ప్రభుత్వం, మరి ముఖ్యంగా ప్రధానమంత్రి ఎలాంటి సమాధానం ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ నుంచి బలంగా వినబడుతున్నటువంటి విమర్శ ఇది ఒకటే ప్రధానంగా కనబడుతుంది. కానీ ఇక్కడ దౌత్యపరమైనటువంటి నీతిని కూడా అవలంబించాల్సినటువంటి అవసరం భారతదేశం ముందు ఉంది. భారతదేశం అపారమైనటువంటి మానవ అభివృద్ధికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక సంపద మన దగ్గర ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నారు. మరి ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఒకటి
రష్యాతో మనం మైత్రిని చెడిపేసుకునేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఒకవేళ చెరిపేసుకొని రష్యా మనకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు వస్తుంది అంటే ఈ టెంపరీ అమెరికాను ఎన్నేళ్ల పాటు మనం నమ్ముతాం? ఈ టెంపరీగా ఎప్పుడు పడితే అప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అమెరికాను, యుద్ధాలు జరిగినప్పుడు తన స్వలాభం కోసం యుద్ధాలు రేకెత్తిచ్చేటువంటి అమెరికాను, ప్రపంచ శాంతి అని పైకి చెప్తున్న బ్యానర్ వేసుకొని లోపల ప్రపంచ దేశాల మధ్య అగ్గిరాజేటువంటి అమెరికాను ఎంతకాలం మనం నమ్ముతాం అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. కాబట్టి పక్కనున్నటువంటి పాకిస్తాన్ మన శత్రు దేశం కాదు. ప్రపంచంలో అన్ని దేశాలకు కొంత పెద్ద శత్రు దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా మాత్రమే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ గా ఒకటి మనం గమనించాలి. రష్యా నుంచి చమురు దిగుమతి మీద నిర్ణయం తీసుకునే ముందు భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించి మనకి రష్యాకి మధ్య ఉన్నటువంటి మైత్రి చెరిగిపోకుండా చిరకాలం ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం సెకండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఖచ్చితంగా అన్వేషించాలి. రష్యా మీదే ఎక్కువ రోజులు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి కూడా సరికాదు. సో మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడంతో పాటుగా ఎగుమతులు దిగుమతులకి సంబంధించి పూర్తిగా అమెరికా మీదే ఆధారపడి అమెరికా ఏదైతే తుమ్మితే ప్రపంచ దేశాలకు జలుబు పట్టుకున్నట్లు, సో అమెరికా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఆ వణికేటువంటి దేశాల్లో భారతదేశం ఉండకూడదు అనేది నా వాదన. మీ వాదన కూడా అదే నాకు అర్థమైపోతుంది. సో ఇలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. సో భారత ప్రధానమంత్రి మరి ముఖ్యంగా భారత గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ విషయం మరి ముఖ్యంగా రష్యా అమెరికాకి మరి ముఖ్యంగా రష్యా భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ రెండు దేశాలని డీల్ చేస్తుందో మనం కూడా వేచి చూడాలి. ఏదైనా సంతృప్తికరమైనటువంటి నిర్ణయం, సమాజ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి నిర్ణయం, దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుచుకునేటువంటి నిర్ణయం తీసుకోవాలని మనము ఆశిద్దాం. సో ఇలాంటి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.